మంచిదండి. దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న ఈ 49వ కీర్తన కోరాహు కుమారులు రాసిన కీర్తన. ఈ కీర్తన ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్మదేవుడు కోరాహు కుమారులతో రాయించాడంటే, ప్రతి వారు కూడా ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి, ధ్యానించాలి, వివేకంతో ఆలోచించాలి. ఇలాగ వారి జీవితాన్ని గురించి ఎవరైతే ఇలాంటి ఆలోచన, ఒక సరైన ఆలోచన కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు ఒక సరైన విషయాన్ని తెలుసుకోగలుగుతారు అని చెప్పాడు. తమ ఆస్తి ప్రాపకమని నమ్మి తన ధన విస్తరణ బట్టి పొగడుకొని వారికి నేనేలా భయపడవలను. 8వ వచనం చూస్తే, వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం గలవాడు చేయగలవాడెవడు లేడు. ఎవరి తప్పులు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి పాపాలు వాళ్ళకే ఉన్నాయి. ఎవరు కూడా ఇంకొకరిని రక్షించలేరు. అయితే దేవుడు మానవుల కొరకు చేసిన కార్యాన్ని మానవులు గ్రహించకుండా ఉన్నారు. ఒక మనిషి రక్షించలేని స్థితి ఉంది. అందుకని ఏ మనిషి కూడా ఇంకొక మనిషిని రక్షించలేడు, విమోచించలేడు. ఆ వ్యక్తిని మరణం నుండి, నరకం నుండి, పాపం నుండి తప్పించలేడు అనే విషయం అందరికీ తెలిసిందే. దీన్ని కూడా చాలామంది మనస్సు పెట్టలేని వారిగానే ఉన్నారు. ఇంకా దేవుడు అనే దగ్గరికి వచ్చేటప్పటికి మనుషుల యొక్క ఆలోచన ఏమైంది అంటే, దేవుని బిడ్డలారా, ఏదో గొంతమ్మ కోరికలు కోరడానికి దేవుడు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని, ఏదో మనం కోరుకుంటే ఆ గొంతమ్మ కోరికలని దేవుడు తీరుస్తాడని, ఇలాంటి అభిప్రాయంలో ఉన్న వాళ్ళు ఇంకా కొంతమంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు అంటే, దేవుణ్ణి ఏదో హాస్యాస్పదమైన కథలు, కట్టుకథలు అలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఆమె దేవుని దగ్గర ఒకటి అడిగిందట, బంగారంగా మారిపోయింది. ఆమె ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోయింది. ఇలాంటి మనం ఒక కట్టుకథలు, ఒక హాస్యాస్పదమైన కథలు, దేవుడు అనే పేరిట మానవులు చెబుతున్న ఒక విపరీతమైన వాటిని మనం చూసినప్పుడు, అంటే వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు ఎలా భావిస్తున్నారు, వాళ్ళకి అసలు దేవుడి మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అని మనం బాధపడే విషయం మనకు కనబడతాయి. ఎందుకంటే వాళ్ళు కళ్ళు తెరవబడని ప్రజలు. దేవుని కృపను బట్టి మన కళ్ళు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. సత్యదేవుణ్ణి, నిత్యదేవుణ్ణి, ఏకైక దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. దేవుని బిడ్డలారా, ఇలాగా పోతున్న లోకములో, అంటే ఈ చీకటి లోకంలో అసలు దేవుడు ఎందుకు కావాలి, దేవుడు నాకు నా జీవితంలో ఏం చేస్తాడు అనేది తెలియకుండా నశించిపోతున్న ఈ లోకములో మనము వెదకి రక్షించబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని కృపను బట్టి మనము దేవుని దగ్గరికి రాగలిగాం, దేవుణ్ణి మనం చేరగలిగాం, దేవునికి మనము చేరువయ్యాం. ఆ దేవాది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాల్లో మొట్టమొదటిది ఏంటి అంటే, చూడండి అక్కడ 9వ వచనం చెప్తున్నాడు, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎప్పటికీ తీరక అట్లుండవలసింది. వారి ప్రాణాలను రక్షించడానికి, విడిపించడానికి దేవుడు చేసిన కార్యం ఏదో చిన్న కార్యం కాదు, అది చాలా గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక గొప్ప కార్యాన్ని మానవులైన మనకి దేవుడు చేస్తాడు. అందులో మనం ఉండగలిగాం, అందులో మనం ప్రవేశించగలిగాం. లోకంలో ఎందరో మంచి వాళ్ళు ఉన్నారు, జ్ఞానులు అనబడిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరికీ ఈ గ్రహింపు లేకుండానే ఉన్నారు. మనం మాత్రం దేవుడు ఇచ్చే వాటిని పొందుకొని ఆ జ్ఞానములో, కృపలో మనము జీవించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇది మన వల్ల కలిగింది కాదు, కానీ దేవుడే మనల్ని అట్టి రీతిగా ఆకర్షించుకున్నాడు. దేవుడే మనల్ని ఆయన యొద్దకు తీసుకున్నాడు.
మొట్టమొదటిగా మనకి దేవుని నుండి లభించింది ఏంటి అంటే ఆయన పుణ్య రక్తం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపిస్తులై ఉన్నారు. హల్లెలూయా. మునుపు దూరంగా ఉండే మనము, దేవుడికి దూరంగా ఉన్న మనము, భక్తిహీనులుగా ఉన్న మనము, అవిధేయులుగా ఉన్న మనము, దేవునికే శత్రువులుగా ఉన్న మనము, ఆయన రక్తము వలన ఏమయ్యామట? ఇప్పుడు దేవునికి దగ్గరగా రాగలిగాం. దేవునికి స్తోత్రం. ఇది గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి మొట్టమొదటిగా ఇచ్చిన ఈవేంటి అంటే ఆయన రక్తాన్నే మనకిచ్చాడు. దేవుడు రక్తాన్ని మానవులు తీసుకోకుండా ఏ పిట్టకథలు కట్టుకథలు చెప్పుకుంటూ చెయ్య బంగారం, ఒళ్ళు బంగారం, ఇల్లు బంగారం అనుకుంటా ఈ లోకమైన ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా కాలం గడుపుతున్నారు దేవుని బిడ్డలారా. దేవుడైతే మొట్టమొదటిగా మానవునికి దేవుడిచ్చిన ఈవి ఏంటి అంటే ఆయన పుణ్య రక్తం. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ రక్తం, ఆయన నిర్దోషమైన రక్తాన్ని మానవులకి అనుగ్రహిస్తున్నాడు. చప్పట్ల కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. అందుకని ఆయన లోక పాపాలు మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల, సర్వలోక పాపాలకి ఆయన ఏమై ఉన్నాడు? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. సర్వలోకానికి ఆయన శాంతికరమై ఉన్నాడు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయన్ని దేవుడుగా ప్రభువుగా నమ్ముతారో వారందరికీ దేవుడిస్తున్న మొట్టమొదట ఈవి ఆయన పుణ్యరక్తం. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన రక్తాన్ని దేవుని బిడ్డలుగా మనం త్రాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా రక్తాన్ని త్రాగేవాడు నిత్య జీవం గలవాడు, అంత్యదినాన్న నేను వాడిని లేపుతాను. వారికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది, వాళ్ళకి శుద్ధీకరణ కలుగుతుంది, వారి పాపాల శిక్ష నుండి వారికి విడుదల కలుగుతుంది, వారి పూర్వీకుల నుండి వారు చేసిన పాపాల వల్ల వచ్చిన శాపాలు పోతాయి, వాళ్ళలో ఉన్న ఆ చీకటంతా తొలగిపోతుంది. అంత్యదినమున వారు నాతో కూడా లేపబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎవరికి జరుగుతుంది అంటే క్రీస్తు రక్తాన్ని పొందుకున్న వాళ్ళకే. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన రక్తాన్ని చేత కడగబడిన ప్రజలం. రెండవది ఆయన రక్తాన్ని త్రాగుతున్న ప్రజలం. హల్లెలూయా. అందుకనే మనం ధైర్యంగా చెప్పగలం, నాకు నిత్య జీవం ఉంది, నేను చనిపోయి నేను తిరిగి మరలా బ్రతుకుతాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు పునరుత్థానం ఉంది, నేను ప్రభుతో కూడా ఉండడానికి పరలోకానికి ఎక్కి వెళ్ళగలుగుతాను. దేనిని బట్టి మనము దాన్ని చెప్పగలుగుతున్నాము అంటే ఆయన రక్తంలో కడగబడడం ద్వారా, ఆయన రక్తాన్ని త్రాగడం వల్ల. తరువాత చూడండి దేవుని బిడ్డారా, 55వ వచనం కూడా అంటున్నాడు, నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమున ఉన్నది. నా రక్తమే నిజమైన పానం. నా రక్తాన్ని త్రాగండి, ఇది నిజమైన పానం. ఈ రక్తాన్ని త్రాగడం వల్ల మీరు ఏం చేస్తున్నారు అంటే ఆ కింద వచ్చిన 56వ వచనములో అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేనును వాని యందు నిలిచియుందును. నా యందు నేను వాని యందు నిలిచియుందుము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు మనిషి కలిసిపోతున్నాడు. ఈ కలిసిపోవడము అనే సంగతి ఎలాగ కలిగింది అంటే క్రీస్తు రక్తం వల్ల. హల్లెలూయా. యేసు రక్తం చేత కడగబడిన వారు, యేసు రక్తాన్ని త్రాగుచున్న వాళ్ళు ఒక మాట చెప్పాలి, ఏమంటే నేను ఒక్కళ్ళని కాదు, నేను ఒక వ్యక్తిని కాదు, నేను ఎవరిని? నాలో దేవుణ్ణి కలిగిన వ్యక్తిని. హల్లెలూయా, హల్లెలూయా. నా రక్తాన్ని త్రాగిన వాడు
ఏమవుతున్నాడు అంటున్నాడు, వాళ్ళు నాలో ఉంటున్నారు, నేను వారిలో ఉంటున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఇంత దగ్గరగా దేవుడు మనల్ని తీసుకోవడానికే దేవుడు ఏమిచ్చాడు అంటే తన పరిశుద్ధమైన పుణ్యరక్తాన్ని మనకిచ్చాడు. మొట్టమొదటిగా మానవులమైన మనకి దేవుడిస్తున్న ఈవేంటి? రక్తం. ఈ రక్తం సంగతి తెలియకుండా చాలామంది ఈ రోజున నాశనం అయిపోతున్నారు. దేవుడు కృపను బట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుడి దగ్గరికి ఆకర్షించబడి ఆయన పిలుపుని అందుకొని ఈ రోజున యేసు రక్తములో ఉన్న విలువని, ఆ శ్రేష్టతని, ఆ గొప్పతనాన్ని మనం గుర్తించగలిగాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవాది దేవునికి స్తుతి చెల్లించుదాం. ఆయన రక్తము వలన మనకి కలిగిన భాగ్యం ఏంటి అంటే ఆయన మనలోకి వచ్చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనము ఒకటై ఉన్నాము. ఇంకా అద్భుతమైన విషయం ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. హల్లెలూయా. ఇదంతా ఎలాగ కలిగింది అంటున్నాడంటే దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని ఇష్టపడ్డాడు, దేవుడు మనల్ని అంగీకరించి కోరుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే తన రక్తము వలన నీ పాపాలు కడిగేశాడు. హల్లెలూయా. నిన్ను ఒక ప్రత్యేకమైన రాజ్యంగా చేశాడు, నిన్ను యాజకుడిగా యాజకురాలుగా చేశాడు అని ప్రకటన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. దేవుని రక్తం మనకి ఎందుకు ఇవ్వబడింది అంటే మన పాపాల నుండి ఆయన తీసివేయడానికి రక్తాన్ని ఇవ్వడమే కాదు, మనల్ని ఆయన ప్రత్యేకమైన రాజ్యంగా యాజకులుగా చేయడానికి దేవుడు తన రక్తాన్ని మనకు అనుగ్రహించాడు. తరువాత చూడండి దేవుని బిడ్డలారా, ఇదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకునిరి. గొర్రెపిల్ల రక్తములో, ఎందులో అంట? గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలు కడుగుకొని తెలుపు చేసుకొని ఈ పరలోకానికి వాళ్ళు వచ్చేసారు అంటున్నాడు. హల్లెలూయా. పరలోకానికి వచ్చిన వారి యోగ్యత ఏంటి చెప్పండి? గొర్రెపిల్ల రక్తము చేత కడగబడిన వారు. తర్వాత చూడండి 12వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. గాని ఇక్కడ కూడా పరలోకంలో ఉన్నవారు ఎవరు అని తడుములాడితే తెలిసి వచ్చేది ఏంటి అంటే గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు మానవాళికి ఇచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి చెప్పండి? ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ రక్తములో మన పాపాలు పోతున్నాయి, మన శాపాలు పోతున్నాయి, దురాత్మ క్రియలన్నీ పోతా ఉన్నాయి. మనకి ఆయన దేవుడే మన లోపలికి వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడే మన లోపలికి వచ్చేస్తున్నాడు. అంతేకాదు దేవుడు మనలో ఒక ప్రత్యేకమైన దేవుణ్ణి పూజించే యాజకులుగా రాజులుగా మనల్ని చేసుకుంటున్నాడు. ఆ రక్తాన్ని బట్టే పరలోకానికి హక్కుదారులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం చేసిన ఏ మంచి క్రియను బట్టి మనం పరలోకం వెళ్ళడం లేదు. మన మంచి పనులు, క్రైస్తవుడిగా మనం మంచి పనులు తప్పకుండా చేసే తీరాలి, మంచి చెయ్యాలి. కానీ ఆ మంచి పనులకి అక్కడ బహుమానాలు, జీతాలు వస్తాయి, మెప్పు వస్తుంది, ఘనత వస్తుంది, అక్షయత వస్తుంది. దేవుణ్ణి నమ్ముకున్న తరువాత ప్రతి క్రైస్తవుడు ప్రతిదినం చెడు పనులు విడిచిపెట్టి మంచి పనులు చేయాలి. కానీ మన మంచి పనులను బట్టి మనం పరలోకం వెళ్ళడం లేదు.
మనము దేన్ని బట్టి వెళుతున్నామంటే దేవుని పుణ్య రక్తం. అందరూ చెప్పండి, యేసయ్య పరిశుద్ధ రక్తం. అందరూ గట్టిగా చెప్పండి, యేసయ్య పరిశుద్ధ రక్తాన్ని బట్టి నా పాపాలు పోయాయి. యేసయ్య పరిశుద్ధ రక్తాన్ని బట్టి నేను దేవునికి ఆరాధన చేసే యాజకుడయ్యాను. అంటే నీ నోట్లోంచి చిన్న స్తుతి వచ్చినా అది దేవుడు గుండెల్లోకి వెళ్ళిపోతుంది. కారణం ఏంటి అంటే నీ మీద యేసు రక్తం ఉండడమే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తాన్ని బట్టి నీవు దేవుణ్ణి సేవించగలుగుతున్నావు. యేసు రక్తాన్ని బట్టే రేపొద్దున్న పరలోకంలో ఉండగలుగుతారు. కాబట్టి దేవుడు మనుషులకి ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అంటే యేసు రక్తం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించుదాం. హల్లెలూయా. తరువాత చూడండి దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక దేవుడు మానవులమైన మనకిచ్చిన రెండవ ఈవి గురించి తెలియచేయబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. నీకు దేవుడు ఇంకొక వరాన్ని ఇచ్చాడు. అదేంటి అంటే కృపనిచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? కృపనిచ్చాడు. మొట్టమొదటిగా దేవుడు మనుషులకి ఏమిస్తున్నాడు చెప్పండి? రక్తాన్ని ఇస్తున్నాడు. రెండోది ఏమిస్తున్నాడు అంటే ఆయన మనుషులందరికీ కృపనిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం దేవుని కృపను పొందాం. దేవుడు కృప ఏమిస్తుంది అంటే మనము దేనికి అర్హులము కామో అది ఇస్తుంది. దేవుని కృప ఏం చేస్తుంది? దేనికి మనం అర్హులము కామో అది ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో దేవుడిచ్చే కృపావరాలు ఉన్నాయి. ఆయన కృపచేతనే అన్ని వరాలు ఆయన బిడ్డలకి ఇస్తా ఉన్నాడు. దేవుడు మనకిచ్చే కృప ఎలా ఉంటుంది అంటే చూడండి, కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి చదువుదాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. దేవుని కృపను గురించి తెలియజేస్తాను. ఒక సంఘం, మాసిదోనియాలో ఉన్న సంఘానికి దేవుని కృప అనుగ్రహించబడిందట. ఆ విషయాలను గురించి అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. చదువుదాం 2వ వచనం చూడండి. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. హల్లెలూయా. 2 సంగతులు వారి జీవితంలో ఉన్నాయి. ఏ సంగతులు అంటే మాసిదోనియా సంఘములో ఎప్పుడూ సంతోషమే ఉంది. ఏముంది చెప్పండి? ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. మొత్తం 24 పళ్ళు బయట పెట్టి పక్క నవ్వడమే వాళ్ళ పని. ఏంటి ఇలా నవ్వుతున్నారేంటి? ఏంటి వీళ్ళకి ఎంత సంతోషం ఏంటి అని చూస్తే బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే వాళ్ళకి ఎన్ని శ్రమలున్నా సంతోషంగానే ఉంటున్నారు. వెనకాల ఓహో వీళ్ళకి బాగా ఉందేమో, వెనకాల బాగా ఉంది, అన్నీ కలిగి ఉన్నారు, అందరినీ కలిగి ఉన్నారు, పెద్ద స్థానంలో ఉన్నారు, పై స్థానంలో ఉన్నారు, అందుకే వీళ్ళు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. వీళ్ళ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వే, ఎప్పుడు వీళ్ళు దుఃఖంగా లేరు అనుకుంటుంటే తీరా వెనకాల చూస్తే ఏం కనబడుతుంది అంటే శ్రమలే కనబడుతున్నాయి. ఏంటి? శ్రమలే కనబడుతున్నాయి. శ్రమలు కనబడుతున్నా కూడా వీళ్ళు సంతోషంగా ఉంటున్నారేంటి అని ప్రజలే ఆశ్చర్యపడేలాగా వాళ్ళకి దైవ కృప అనుగ్రహించబడింది. అంటే సంతోషించే కృప అనుగ్రహించబడింది. ఏ కృప అనుగ్రహించబడింది చెప్పండి? సంతోషించే కృప అనుగ్రహించబడింది. ఆ కృప ఎవరి లోపలికి వస్తుందో వాళ్ళని మనం ఆపమన్నా ఆగరు. ఎందుకంటే నవ్వుతూనే ఉంటారు.
ఎందుకంటే వాళ్ళ గుండెల్లో ఏ బాధ ఉండదు, వాళ్ళ గుండెల్లో ఏ బరువు ఉండదు, వాళ్ళ గుండెలో ఏ వేదన ఉండదు, వాళ్ళ గుండెలో ఏ దుఃఖకరమైన విషయం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళలోది అదంతా తీసివేయబడింది. దేవునికి స్తోత్రం. వాళ్ళ చుట్టూ ఉన్నాయేమో, వాళ్ళ పక్కన ఉన్నాయేమో, వాళ్ళ ముందు ఉన్నాయేమో శ్రమలు, వాళ్ళ వెనకాల శ్రమలు ఉన్నాయేమో, కానీ అవి వారి గుండెను తాకడం లేదు. దేవుని బిడ్డలారా, అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎప్పుడూ సంతోషంగానే ఉంటున్నారు. ఆ కృప గురించే అపోస్తలుడైన పౌలు పరిచయం చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఇంకొక కృప ఉందట. ఇస్తూ ఉంటారట. ఎవరు వస్తుంటే వాళ్ళకే పెడతా ఉంటారు. అన్నం లేకుండా వస్తే అన్నం పెట్టేస్తున్నారు, బట్టలు లేకుండా వస్తే బట్టలు ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఎవరు ఏ విషయంలో వాళ్ళ దగ్గర చెయ్యి చాపినా అన్నీ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. బాబోయ్, వీళ్ళు చాలా ధనవంతులేమో, వీళ్ళ వెనకాల ఆస్తిపాస్తులు ఉన్నాయేమో, వీళ్ళు చాలా పొలాలు కలిగి ఉన్నారేమో అంటే వెనక్కి తిరిగి చూస్తే వారు దరిద్రులు. వాళ్ళు ఎవరు చెప్పండి? దరిద్రులై ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరికీ ఇవ్వగలుగుతున్నారు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. కృప అలాగ కూడా చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఒక వ్యక్తి మీదకి దేవుని కృప వచ్చినప్పుడు అతడు ఎంత ఏమీ లేనివాడిగా లోకానికి కనబడినా అతడు అన్నీ లోకానికి ఇవ్వగలుగుతాడు. అతడు వెనకాల శ్రమలు కనబడినా అతడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతాడు. ఇదంతా ఎలాగ కలుగుతుంది అంటే దేవుని కృపను బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కృప ఏం చేస్తుందో అదే అధ్యాయంలో చెప్తున్నాడు. 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దరిద్రము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. హల్లెలూయా. ఆ కృప యొక్క వివరణ ఇస్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఏంటి ఆ కృపలో ఉన్న విషయం ఏంటి అంటే, దేవుడు కృప మీరు ఎరుగుదురు కదా, ఆ కృపే కదా మీకు వరంగా ఇవ్వబడింది, ఉచితంగా ఇవ్వబడింది. ఆ కృప మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే, ఆయన ఆ కృపను బట్టి ఆయన ధనవంతుడై ఉండాలని, ఆయన ధనవంతుడై ఉన్న దేవుడు మీరు ధనవంతులుగా ఉండాలని ఆయన దరిద్రాన్ని పొందాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు దేవునిదంతా మనదైపోతూ ఉంది. దేన్ని బట్టి అంటే కృపను బట్టి. హల్లెలూయా. సమాధానం మనది, సంతోషం మనది, ధైర్యం మనది. దేవునికి స్తోత్రం. అన్ని ఈవులు దేవునికి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎవరివైపోతున్నాయి? మనకిచ్చేస్తున్నాడు దేవుడు. దేన్ని బట్టి అంటే ఆయన కృపను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలుగా మనకి రెండవదిగా అన్నిటినీ దేవునివన్నిటినీ పొందుకునే కృప ఇవ్వబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లించుదాం. హల్లెలూయా. నువ్వు ఏదైనా పొందుకోవచ్చు, దేవుని నుండి నువ్వు ఏదైనా పొందుకోవచ్చు. ఎందుకు నువ్వు నన్ను అడుగుతున్నావు? నువ్వు నన్ను అడిగే అర్హత ఉందా నీకు అని ఎవ్వరిని కూడా దేవుడు అన్నాడు. ఎందుకన్నాడు అంటే ఆయన నీకు ఇవ్వడానికే నిన్ను పిలుచుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి నువ్వే కాదు, ఏ మనిషి అయినా వెళ్ళి దేవుడి దగ్గర దేవా నాకు ఇది ఇవ్వండి అంటే దేవుడు ఏం చేస్తాడు? వెంటనే ఇచ్చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలైన వారు యేసు నామములో నీ రక్తం చేత నిత్యము కడగబెడుదురుగాక.
నీ రక్తాన్ని నిత్యము త్రాగుతూ ఉందరుగాక. ఆశీర్వదించండి. వారిలో నీ ఉన్నావనే గ్రహింపు వారికి దయచేయండి అయ్యా. నీ కృప వలన సకల ఆశీర్వాదాలు, సకల ఐశ్వర్యం, సకల సంపదలు నువ్వు ఇస్తున్నందుకు వందనాలు అయ్యా. నీ శక్తిని క్రొమ్మరిస్తున్నందుకు వందనాలు. అపవాదిని జయించడానికి నీ శక్తితో నింపుతున్నందుకు వందనాలు అయ్యా. నీ శక్తిలో, నీ కృపలో, నీ రక్తములో నీ బిడ్డలు యేసు నామములో జీవించుదురుగాక. ఆశీర్వదిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తుతియాగం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి (0072) మరియు 73 విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ఆగస్ట్ 8వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 903-222-7676 మరియు 903-222-8686. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75.